ఒకవేళ మీ కళ్ళెదుటే భూమి మీద ఉన్న 3వ వంతు జనాభా అంటే సుమారు 200 కోట్ల మంది ఒక్కరోజులో చనిపోతే మిగిలినవాడు ఏం చేస్తారు? భయంతో వణికిపోయి దేవుని పాదాల మీద పడి ఏడుస్తూ మారుమనసు పొందుతారు అనుకుంటున్నారా? లేదు. మనిషి హృదయం ఎంత కఠినమైనదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నరకం కళ్ళెదుట కనిపిస్తున్నా మనిషి తన పాపాన్ని వదలడానికి ఇష్టపడడు. విగ్రహాల ముందు తలవంచుతాడే కాని సజీవుడైన దేవుని వైపు చూడడు. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత విషాదకరమైన మరియు భయంకరమైన నిజాన్ని చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 19వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 18లో పాతాళం నుండి వచ్చిన మిడతలు మనుష్యులను 5 నెలలు ఎలా హింసించాయో చూశాం. ఈరోజు డే 19లో దేవుని తీర్పు మరొక మెట్టు పైకి వెళ్తోంది. ఇక్కడ 6వ దూత బూర ఊదుతున్నాడు. ఇదే 2వ అయ్యో. 13వ వచనం చూడండి. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క 4 కొమ్ముల నుండి యొక్క స్వరము రాగా వింటిని. ఇది ఏ బలిపీఠం? 8వ అధ్యాయంలో దేవుని ప్రజల ప్రార్థనలు ఏ బలిపీఠం దగ్గరైతే అర్పించబడ్డాయో అదే బలిపీఠం. అంటే ఈ భూమి మీద జరగబోయే ఈ మహాభయంకరమైన తీర్పుకు కారణం దేవుని ప్రజలు చేసిన ప్రార్థనలే. వారు న్యాయం కోసం చేసిన ప్రార్థనలకు దేవుడిస్తున్న జవాబిది. ఆ స్వరం ఏం చెప్తోంది? 14వ వచనం చూడండి. యూప్రటీసు అను మహానది యుద్ధ బంధింపబడి ఉన్న 4 దేవదూతలను వదిలిపెట్టుము. గమనించండి, వీరు మంచి దేవదూతలు కాదు. మంచి దేవదూతలను దేవుడు ఎప్పుడూ బంధించి ఉంచడు. వీరు భయంకరమైన, అత్యంత క్రూరమైన, పడిపోయిన దేవదూతలు. యూప్రటీస్ నది దగ్గర దేవుడు వీరిని బంధించాడు. చరిత్ర చూసుకుంటే ఏదేను తోట, బేబెలు గోపురం, బబులోను సామ్రాజ్యం, మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రతి సంఘటనకు యూప్రటీస్ నది కేంద్రంగా ఉంది. ఆ చీకటి శక్తులను ఇప్పుడు దేవుడు వదిలిపెట్టమంటున్నాడు. ఎందుకు వారిని వదిలిపెట్టాలి? 15వ వచనంలో దేవుని పర్ఫెక్ట్ టైమింగ్ కనిపిస్తుంది. మనుష్యులలో 3వ వంతును చంపుటకై ఆ గడియకు, ఆ దినమునకు, ఆ నెలకు, ఆ సంవత్సరమునకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దేవదూతలు వదిలిపెట్టబడ్డారు. దేవుని క్యాలెండర్లో ఏదీ అనుకోకుండా జరగదు. ఎప్పుడో జరిగిన ఒక ప్రమాదంలాగా దేవుడు పనిచేయడు. ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, చివరకు ఆ గంట కూడా దేవుని చేతిలో ఫిక్స్ అయ్యుంది. వీరి మిషన్ ఏంటి? మనుష్యులలో 3వ వంతు చంపడం. 4వ ముద్రలో అప్పటికే 1/4 వంతు జనాభా చనిపోయారు. ఇప్పుడు మిగిలిన వారిలో 3వ వంతు చనిపోతున్నారు. అంటే భూమి మీద ఉన్న జనాభాలో సగానికి పైగా ప్రజలు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో చనిపోతారు. ఇది చరిత్రలో ఎన్నడూ జరగని మారణహోమం. మరి 4 రాక్షస దూతలు ఒంటరిగా వస్తున్నారా? లేదు. 16వ వచనం చూడండి. వారి వెనుక ఒక మహా సైన్యముంది. ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంతని నేను వింటిని. 20 కోట్ల మంది సైన్యం. చాలామంది ఇది చైనా లేదా రష్యా దేశాల సైన్యం అనుకుంటారు. కానీ యోహాను వర్ణిస్తున్నది చూస్తే ఇది ఖచ్చితంగా మానవాతీతమైన దయ్యపు సైన్యం. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయో 17వ వచనంలో చూడండి. రౌతుల రొమ్ము కవచాలు అగ్నివలే, ధూమ్రవర్ణము వలె, గంధకము వలె ఉన్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల వలె ఉన్నాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకము బయలుదేరుచున్నవి. వాటి తోకలు పాముల వలె ఉండి మనుష్యులను కరుస్తున్నాయి. ఈ భయంకరమైన అగ్ని, పొగ, గంధకము నరకానికి గుర్తులు. అంటే నరకమే నేరుగా భూమి మీదకు వచ్చి దాడులు చేస్తోంది. దేవుని ముద్ర లేని వారిని వెదికి వెదికి చంపుతోంది. ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు మన ఇంట్లో ఒకరు చనిపోతే మనం దేవుని దగ్గరకు పరుగులాడతాం కదా. మరి కోట్ల మంది చనిపోతుంటే ఈ లోకం ఏం చేస్తుంది? ఇక్కడే బైబిల్లోని అత్యంత విషాదకరమైన వచనాలున్నాయి. 20, 21 వచనాలు వినండి. ఈ తెగుళ్ల వలన చావక మిగిలిన మనుష్యులు తాము చేస్తున్న పనుల విషయమై మారుమనస్సు పొందలేదు. వారు దేని నుండి మారుమనస్సు పొందలేదు? దేవుడు 2 లిస్టులిస్తున్నాడు. మొదటిది వారు పూజించే వాటి గురించి. దయ్యములను, చూడనైనను, విననైనను, నడువనైనను, చేతకాని బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన విగ్రహాలను పూజింపకుండునట్లు వారు మారుమనస్సు పొందలేదు. చూశారా? దేవుని తీర్పు భూమి మీద పడుతున్నా వారు కళ్ళు లేని విగ్రహాల దగ్గరే పడి ఏడుస్తున్నారు. వాస్తులు చూసుకుంటున్నారు, రాళ్ళు, రత్నాలు పెట్టుకుంటున్నారు. అదంతా సాతాను పూజ అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు.
రెండవ లిస్టు వారి పాపాల గురించి 21వ వచనం వినండి. మరియు తాము చేస్తున్న నరహత్యలు, మాయమంత్రములు, జారత్వము, దొంగతనములు మాని మారు మనస్సు పొందలేదు. ఇక్కడ మాయమంత్రములు అనే పదానికి గ్రీకు భాషలో ఫార్మకియా అని ఉంది. ఈ పదం నుండే ఫార్మసీ, డ్రగ్స్ అనేవి వచ్చాయి. అంటే ఆ రోజుల్లో మనుష్యులు మత్తు పదార్థాలకు, చేతబడులకు బానిసలైపోయుంటారు. వారు దేవుని కంటే తమ పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నరకానికి వెళ్లడానికైనా ఇష్టపడుతున్నారు. కాని యేసు ప్రభువా నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేయడానికి వారి గర్వం, ప్రైడ్ ఒప్పుకోవడం లేదు. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? బైబిల్ ఎందుకిన్ని భయంకరమైన విషయాలు చెప్తోంది? మిమ్మల్ని భయపెట్టడానికా? కాదు. మా దేవుడు ప్రేమగలవాడు, ఆయన ఎవ్వరినీ శిక్షించడులే అని మీరు భ్రమలో బ్రతకకూడదని. దేవుడు ఎంత ప్రేమగలవాడో అంతగా పాపాన్ని అసహించుకునే పరిశుద్ధుడు. ఈరోజు దేవుడు మీకు అవకాశమిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆ 20 కోట్ల సైన్యం రాకముందే, ఆ శ్రమల కాలం మొదలవ్వకముందే మీ పాపాలను ఒప్పుకొని మారుమనసు పొందండి. విగ్రహాలను, లోక ఆకర్షణలను వదిలేసి సజీవుడైన యేసుక్రీస్తు వైపు తిరగండి. ఆయన రక్తం మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి కాపాడుతుంది. కాని ఈ 7వ బూర ఊదడానికి ముందు ఆకాశం నుండి మరొక బలమైన దేవదూత దిగివస్తున్నాడు. ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథముంది. ఆయన సముద్రం మీద ఒక కాలు, భూమి మీద ఒక కాలు పెట్టి సింహంలా గర్జిస్తున్నాడు. ఆ దేవదూత ఎవరు? యోహాను ఆ చిన్న పుస్తకాన్ని ఎందుకు తినాల్సి వచ్చింది? ఈట్ ద స్క్రోల్. అది రేపు డే 20లో చూద్దాం. దేవుని ఆత్మ మీ హృదయాన్ని మెత్తపరచునుగాక. ఆమెన్. ఆరవదూత బూర ఊదగా 4 దూతలు విప్పబడిరి. 20 కోట్ల అశ్వికులు యుద్ధానికి కదిలిరి. వారి నోట అగ్నిగంధకము పొగలు బయలుదేరెను. మనుషులలో 3వ వంతు ఆ తీర్పుకే నశించెను. అయినా మిగిలిన లోకం మారు మనసు పొందలేదు. సర్వాధికారి నీవే, దేవదేవ దేవా న్యాయాధిపతివి నీవే. కఠినమైన హృదయాలు బద్దలయ్యే దినమిదే. రాజ రాజ రాజా సర్వాధికారి నీవే. Strength in grace. It's all about Jesus.